హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అబ్బబ్బా! మళ్ళీ ఉప్మా, ఇడ్లీ, దోస అనేవాళ్ళు ఇలా కొత్తగా చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. 1, 2 అయితే అస్సలాగరండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ పూట స్నాక్‌గా కూడా చేసుకోవచ్చండి. అదే పిండితో రుచి అయితే సూపర్‌గా ఉంటది. మరి ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనము 1 కప్పు ఇలా ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా పాయలుగా విడదీసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే పాయలు అనేవి సపరేట్గా అయిపోతాయండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో జొన్న పిండి లేదంటే రాగి పిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 1/2 కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలి. ఒక 7, 8 దాకా కరివేపాకు ఆకులను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తీయటి పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు వేయొద్దు. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ముందుగా అయితే నేను 1 కప్పు వాటర్ వేసుకున్నాను. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొద్దిగా వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకుంటున్నానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తక్కువ అనిపించిందండి. మళ్ళీ దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 2 గరిటెల పిండి వేసుకొని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ప్యాన్లో కాకుండా మీరు కడాయిలో అయినా లేదంటే దోశ ప్యాన్ మీద అయినా వేసుకోవచ్చండి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరో వైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి. మంటను మీరు మీడియం హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుందండి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా చక్కగా 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా చేసి పెడితే అబ్బబ్బా ఉప్మా అన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి లేదంటే నైట్ డిన్నర్ లో చేసుకొని కమ్మగా తినొచ్చండి. ఇన్స్టెంట్ గా చేసే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు దాకా శనగపిండి తీసుకోవాలండి. ఒకవేళ శనగపిండి ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. 1/2 కప్పు దాకా. అదే కప్పుతో 1/2 కప్పు దాకా వీట్ రవ్వ వేసుకోవాలండి. గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ 1/2 కప్పు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తుంది బ్రేక్ఫాస్ట్. ఇలా మెత్తగా ముందైతే పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో అదే కప్పుతో 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. దీంట్లో 1 కప్పు ముందైతే వాటర్ వేసుకోవాలండి. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
వస్తాయండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతో తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి, మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే. చూడండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. దీంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి సగం పిండి నేను మరొక బౌల్లో తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను కదండి. దీంట్లో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక టమాటో, ఒక క్యారెట్ మీడియం సైజు, ఒక క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా ఒక 7-8 దాకా ఆకులు వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని సన్నగా ఇలా అన్ని వెజిటేబుల్స్ని ఇలా మీకు నచ్చినవి కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి సగం పిండిని మనము మరొక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ స్నాక్ కూడా చేసుకోవచ్చండి ఇదే బ్యాటర్తో. అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో నుంచి నేను ఇక్కడ చిన్న చిన్న దోశల్లాగా వేసుకుంటున్నానండి. చాలా తక్కువ ఆయిల్లో మీరు పెనం మీద అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక సగం గరిటె దాకా ఇలా పిండి వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే మీకు బ్యాటర్ అనేది పైకి వచ్చేస్తుందండి. ఇలా వేసుకోవాలి. చిన్న చిన్న దోశల్లాగా ఇలా వేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే వరకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందండి. చక్కగా లోపల వరకు ఉడుకుతుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత మంచిగా హోల్స్ వచ్చాయో. ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలండి. 2 వైపుల్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి చూస్తుంటేనే ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. 2 వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేవారు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇక్కడ మీకు మరొక బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇప్పుడు దోశ వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇలా 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లోంచి అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కలర్ కూడా బాగా వస్తుందండి, క్రిస్పీగా కూడా వస్తుంది దోశ. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. సగం పిండితో దోశలు, సగం పిండితో నేను ఇలా చిన్న చిన్న దోశలాగా స్నాక్స్ కూడా చేసుకున్నానండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. 2 రకాలు కూడా సర్వ్ చేసుకున్నాను. ఇలా చేసి పెడితే పిల్లలైతే అస్సలు వద్దనకుండా తింటారండి. అంత బాగుంటుంది. రెగ్యులర్గా అబ్బా మళ్ళీ ఉప్మా, మళ్ళీ ఇడ్లీ, దోశ అనేవాళ్ళు ఇలా కాస్త డిఫరెంట్గా చేయండి, బాగుంటాయండి. 1-2తో అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే అలా తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.